రవి అనే యువకుడు చిన్న పట్టణంలో పెరిగాడు. చదువులో సగటు విద్యార్థి. పెద్దగా కలలు కనేవాడు కాదు. కాని ఒక సమస్య మాత్రం అతన్ని ఎప్పుడూ వెంటాడేది. లైఫ్లో అసలు ఏమి చేయాలి? కాలేజ్ పూర్తయ్యాక ఉద్యోగం చేయాలా? వ్యాపారం మొదలు పెట్టాలా? పోటీ పరీక్షలు రాయాలా? ఏదీ స్పష్టంగా అనిపించేది కాదు. ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇచ్చేవారు. నాన్న, ప్రభుత్వ ఉద్యోగం రా, జీవితం సేఫ్. అమ్మ, ఎక్కడైనా స్థిరమైన పని దొరికితే చాలు. స్నేహితులు, డబ్బు వచ్చే దారే బెస్ట్. అయితే రవి మనసులో మాత్రం ప్రశ్నలు ఆగేవి కాదు. అయోమయంలోని జీవితం. ఉద్యోగం కోసం అప్లై చేస్తూ, ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ నెలలు గడిచాయి. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రశ్న: నీకు ఏమి కావాలి? ఆ ప్రశ్నకు రవికి జవాబు లేదు. నాకు తెలియదు అని చెప్పడానికి కూడా అతనికి భయం వేసేది. సమాజం ముందు ఓడిపోయినవాడిలా అనిపించేది. ఒకరోజు అతను తన స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు. అక్కడ తనతో పాటు చదువుకున్న వాళ్లంతా మంచి ఉద్యోగాల్లో, కొందరు విదేశాల్లో, కొందరు బిజినెస్లో బాగా సెటిల్ అయ్యారు. అప్పుడు రవికి మొదటిసారి తన మీద తనకే కోపం వచ్చింది. నేనెందుకు ఇలా ఉన్నాను? నా జీవితం ఇలా అయిపోవాలా? ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఊహించని మలుపు. మరుసటి రోజు ఉదయం రవి ఊరి బయట ఉన్న ఒక పాత దేవాలయానికి వెళ్లాడు. అక్కడ పెద్దగా జనాలు ఉండరు. అక్కడే ఒక వృద్ధుడు చెట్టు కింద కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. రవి దగ్గర కూర్చుని ఏమీ మాట్లాడలేదు. కాని అతని ముఖంలో ఉన్న బాధ వృద్ధుడు గమనించాడు. ఏమయ్యా, బరువుగా కనిపిస్తున్నావు? అని అడిగాడు. రవి మొదట నవ్వి తప్పించుకోవాలని చూశాడు. కాని ఒక్కసారిగా మనసు కరిగిపోయింది. తన జీవితంలోని అయోమయం, భయం, అసంతృప్తి అన్నీ చెప్పేశాడు. వృద్ధుడు ప్రశాంతంగా విన్నాడు. తరువాత మెల్లగా ఇలా అన్నాడు: నువ్వు జీవితంలో ఏమి చేయాలో ఆలోచిస్తున్నావు. కాని అసలు ప్రశ్న అది కాదు. రవి ఆశ్చర్యంగా చూశాడు. మరి ఏంటి సార్? జీవితానికి అసలు ప్రశ్న నువ్వు ఎలా జీవించాలి అన్నది ముఖ్యం. ఏ పని చేసినా అది నీకు ఆనందం ఇస్తుందా? నిన్ను మంచి మనిషిగా మార్చుతుందా? ఇతరులకు ఉపయోగపడుతుందా? రవి మౌనంగా విన్నాడు. వృద్ధుడు కొనసాగించాడు. చాలామంది డబ్బు కోసం జీవితం నడిపిస్తారు. కొందరు పేరు కోసం, కొందరు ఇతరులతో పోల్చుకుని. కానీ సంతోషంగా ఉండేవారు ఎవరో తెలుసా? తమ విలువలు తెలుసుకున్నవారు. చిన్న ఉదాహరణ. వృద్ధుడు ఒక చిన్న కథ చెప్పాడు. ఒకడు రోజూ సూర్యుడిని చూసి అసూయపడేవాడు. నాకు అంత వెలుగు ఎందుకు లేదు అనేవాడు. కాని తనలో ఉన్న దీపాన్ని వెలిగించలేదు. మనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించకుండా బయటవాళ్లను చూసి బాధపడితే జీవితం ఎప్పుడూ భారమే. ఆ మాటలు రవిని లోతుగా తాకాయి. మొదటి స్పష్టత. ఆ రోజు రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఏం చేయాలి అని కాదు, నేను ఏం చేయగలుగుతున్నాను అని ఆలోచిస్తాను. అతనికి పిల్లలకు చదువు చెప్పడం ఇష్టం. కాలేజ్ రోజుల్లో జూనియర్లకు ట్యూషన్ చెప్పేవాడు. వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు కలిగే ఆనందం అతనికి ప్రత్యేకంగా ఉండేది. అది గుర్తొచ్చింది. చిన్న అడుగు. ఉద్యోగం కోసం తిరగడం ఆపలేదు. కానీ ఖాళీ సమయంలో పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట 2 పిల్లలు, తర్వాత 5, తరువాత 10 మంది. డబ్బు రాకపోయినా మనసు నిండేది. ఒకరోజు ఒక పిల్లాడు చెప్పాడు: అన్నా, మీరు చెప్పినట్టు చదివితే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ మాట రవికి జీవితంలో వచ్చిన మొదటి నిజమైన విజయం లాగా అనిపించింది. జీవితం మారుతున్న సంకేతాలు. ఆ తర్వాత రవి ఒక చిన్న కోచింగ్ సెంటర్లో టీచర్గా ఉద్యోగం పొందాడు. జీతం ఎక్కువ కాదు. కాని ప్రతిరోజూ ఉత్సాహంగా పనికి వెళ్ళేవాడు. ఇప్పుడు అతను ఇలా ఆలోచించేవాడు: నేను పెద్దవాడినవ్వకపోయినా పరవాలేదు. కాని ప్రతిరోజూ నా కన్నా నిన్నటి నన్ను మించాలి. జీవితానికి నేర్పు. కొన్ని సంవత్సరాల తర్వాత రవి తన స్వంత విద్యా కేంద్రం ప్రారంభించాడు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో మంచి విద్య అందించడం అతని లక్ష్యం. అప్పుడప్పుడు పాత ఆలోచనలు తిరిగి వచ్చేవి. నేను ఇంకా ఎక్కువ సంపాదించవచ్చేమో. కాని వెంటనే అతను తన మొదటి ప్రశ్నను గుర్తు చేసుకునేవాడు: నేను ఎలా జీవించాలి? చివరి సందేశం. ఒక రోజు రవి అదే దేవాలయానికి వెళ్లాడు. వృద్ధుడు అక్కడ లేడు. కాని అతను చెప్పిన మాటలు మాత్రం రవి జీవితంలో స్థిరంగా నిలిచిపోయాయి. జీవితం అంటే సమాధానాలు వెతకడం కాదు, మన ప్రశ్నలను సరిచేసుకోవడం. నీతి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ప్రతి ఒక్కరికీ జీవితం గురించి అయోమయం వస్తుంది. సరైన దారి ఒక్కసారిగా కనిపించదు. చిన్న అడుగులు, నిజాయితీ, మనసుకు నచ్చిన పని ఇవే జీవితాన్ని అర్థవంతం చేస్తాయి. ఏం చేయాలి అనే ప్రశ్న కన్నా ఎలా జీవించాలి
అనే ప్రశ్నే నిజమైన మార్గదర్శకం.